క్రిష్ వాళ్ళ బాబాయ్ అయితే క్రిష్, సత్య వాళ్ళందరితో ఇలా చెప్తూ ఉంటారు. ఈరోజు ఈ రీసెట్‌లో లాస్ట్ నైట్ కాబట్టి ఈరోజు ఫుల్‌గా ఎంజాయ్ చేయండి. ఎంత కావాలంటే అంత దినంగా ఎంజాయ్ చేయండి. మీకు అసలు లిమిట్సే లేవు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు జరిగిందంతా మర్చిపోయి ఈరోజు చాలా హ్యాపీగా గడపండి అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి విక్కీ అయితే క్రిష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సత్య కూడా అలా క్లాప్స్ కొడుతూ చూస్తూ ఉంటుంది. సత్య అలా చూస్తూ ఉంటే సత్యని క్రిష్ అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇతనేంటి నన్ను ఇలా చూస్తున్నాడని చెప్పి సత్య అయితే అలా మొఖం తిప్పుకుంటూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే ఇది ఎప్పటికీ మారదు అని చెప్పి అలా మొఖం వేరే పక్కకి చూసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో క్రిష్ వాళ్ళ బాబాయ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మీకు ఒక విషయం చెప్పాలి. ఈ రీసెర్చ్ స్టార్ట్ చేసి 10 ఇయర్స్ అవుతుంది. సందర్భంగా మీకు కొన్ని పోటీలు పెడతాను. అందులో ఎవరు విన్ అయితే వాళ్ళకి రాధాకృష్ణుల బొమ్మ ఇస్తాను అని చెప్పి అందరి ముందు చెప్తూ ఉంటాడు. అది వినగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అవును, ఈ రీసెట్ సక్సెస్ఫుల్‌గానే స్టార్ట్ అవుతూనే ఉంది. ఇప్పటికీ దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. కాబట్టి మీరు ఎవరైనా విన్ అయితే నేను కొన్ని గేమ్‌లు పెడతాను. అందులో ఎవరు విన్ అయితే వాళ్ళకి ఈ రాధాకృష్ణ బొమ్మ ఇస్తాను అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఆటిలకి సత్య, క్రిష్ వాళ్ళందరూ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఆ రాధాకృష్ణ బొమ్మలు చూసి క్రిష్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ రాధాకృష్ణ బొమ్మల ప్లేస్‌లో సత్యని, క్రిష్‌ని ఊహించుకుంటూ ఉంటాడు. క్రిష్ అది చూసి క్రిష్ సత్య కూడా కృష్ణుడి బొమ్మ చూసి చాలా ఆతృతగా చూస్తూ ఉంటుంది. ఇక ఆళ్ళిద్దరి ప్లేస్‌లో క్రిష్ అయితే సత్యని, క్రిష్‌ని అలా ఊహించుకొని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మా ఇద్దరం కూడా అలా ఉంటే ఎంత బాగున్నో అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు.